గట్కేసర్ సమీపంలోని వరంగల్ జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివార్లలో పోకిరీలు బరితెగించారు. అర్ధరాత్రి వేళ ఓ కుటుంబాన్ని వెంబడించి నానా బీభత్సం సృష్టించారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి కారులో వస్తున్న కుటుంబాన్ని 6 ఆకతాయిలు 3 బైక్లపై వెంబడించారు. బీబీనగర్ నుంచి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు వెంటపడ్డారు. కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. కారులో మహిళలు చిన్నారులు ఉన్నారని తెలిసి కూడా ఆ ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. కేకలు వేస్తూ సైకోల్లా ప్రవర్తించారు. ఈ భయానక దృశ్యాలని కారు డాష్ బోర్డులో రికార్డయ్యాయి. ఈ వీడియోను బాధితురాలు సోదరి భార్గవి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. డాష్ క్యామ్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎటువంటి ఫిర్యాదు అందకపోయినా వీడియోలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ఏం మాట్లాడకూడదు. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నైట్ ఫంక్షన్ కి వెళ్ళారు. ఇక్కడ గట్కేసర్ దాటినాక గట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేజ్ చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, గట్కేసర్ లైక్ బోడుపల్ లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందల ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఎట్లుంది, ఒకవేళ బైక్ లో వెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఫస్ట్ మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, అంటే హైదరాబాద్ ఔటర్ స్కర్ట్స్లో కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక పెట్రోలింగ్ వాహనాలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అసలు దీనిపైన అధికారులు కానీ పోలీసులు ఏమంటున్నారు అసలు? రైట్ రవిచంద్ర, ఇది జూన్ 21వ తేదీ ఈ సంఘటన జరిగింది. కాస్త ఆలస్యంగా మనకు బయటకు వచ్చింది. 21వ తేదీ రాత్రి ఒక కుటుంబం పెళ్లి వేడుకలు ముగించుకొని వాళ్ళు పెళ్లికి వెళ్ళి మళ్ళీ గట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్నారు కారులో. ఈ కారులో వాటితో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఒక ఫ్యామిలీ అంతా కూడా. సో వీళ్ళు వస్తున్నారు ఒక ఓఆర్ఆర్ సమీపంలో, గట్కేసర్ ఓఆర్ఆర్ సమీపంలో మరికొద్దిసేపు అయితే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు. ఆ టైంలో ఈ యొక్క కొంతమంది 3 బైక్ల మీద 6 మంది యువకులు, తాగుబోతులు. మరి ఈ మధ్యన మనం చూస్తా ఉన్నాం, ఈ గాంజా ఎక్కువైపోయింది, డ్రగ్స్ ఎక్కువైపోయినాయి. ఒకవైపు పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేస్తున్నప్పటికీ మరొక వైపు ఇలాంటి చిల్లర బ్యాచ్ ఈ గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు తీసుకొని చాలా మంది రాత్రి పూట చాలా మందిని ఒంటరిగా వెళ్తున్న వారిని కావచ్చు, కార్లలో వెళ్తున్న ఈ మధ్యలో కూడా చూసాం. డ్రైవింగ్, ఓవర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, దాని మీద విన్యాసాలు చేయడం, ఇవన్నీ కూడా మరి చేస్తా ఉన్నారు. ఒకవైపు పోలీసులు నిఘా పెడుతున్నప్పటికీ వాళ్ళకి దొరకకుండా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన కూడా మరి ఇది ఒక హైవేలో జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చే హైవే అంటే నిత్యం వెహికల్ తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఇది జరగడం అనేది నిజంగా చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేదు. ఇలా కారులో వస్తున్న వారికి రక్షణ లేకపోతే ఇక బైక్ లో వస్తే, ఒకవేళ ఇదే ఫ్యామిలీ ఒకవేళ భార్య భర్తలు కనుక బైక్ మీద వస్తే వారి పరిస్థితి ఏంటి కానీ వాళ్ళు పరిస్థితున్నారు. ఇది కారు డాష్ బోర్డ్ లో రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది మొత్తం వైరల్ అయింది. దీని మీద పోలీసులు కూడా స్పందించారు. మీకు ఎవరికైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే 100కు కాల్ చేయండి. మీకు 10 నిమిషాల్లో మీ దగ్గరికి పోలీసులు వస్తారని పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీరిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని అయితే పోలీసులు చెప్పారు. ఈ యొక్క ఫుటేజ్ ని ఆధారంగా చేసుకొని వాళ్ళను గుర్తిస్తున్నారు. గుర్తించిన తర్వాత ఖచ్చితంగా వీరిని మొదటగా అయితే కేసు తీసుకోలేదు. ఎందుకంటే
బాధితులు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళ దగ్గరలోనే. కానీ ఇది మా పరిధిలోకి రాదు, ఇది గట్కేసర్ ప్రాంతంలో జరిగింది కాబట్టి గట్కేసర్ వెళ్ళాలి. యాక్చువల్లీ 0 FIR చేయమని పోలీసులు ఆల్రెడీ డీజీపీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. అంటే ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకోవాలి, ఫస్ట్ తీసుకోవాలి. కానీ ఇప్పటికీ కొంతమంది పోలీసులు ఇది మా పరిధిలోకి రాదు, మీరు వెళ్ళిపోండి అనడంతో కొన్ని సంఘటనలు చూసాం. చాలా హత్యలు కావచ్చు, ఇంకా కొన్ని జరిగాయి. సో ఇప్పుడు ఈ సంఘటన కూడా అది వెంటనే వాళ్ళు పోలీసులు కనుక అలర్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే దొరికే వాళ్ళు. ఆ పెట్రోల్ హెవింగ్ వాళ్ళను అలర్ట్ చేస్తే దొరికేవాళ్ళు. కానీ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఏం కాదు లైట్ తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది బయటకు వచ్చింది, ఇది ఆ కారు డాష్ బోర్డ్ లో రికార్డ్ అయిన విజువల్స్ కాబట్టి బయటకు వచ్చి వైరల్ అయినాయి. ఇలా రికార్డు కానీ ఎవరికి బయట చెప్పని చాలా సంగతులు జరుగుతున్నాయి రవిచంద్ర. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఔటర్ రింగ్ రోడ్ ఏరియాల పరిధిలో ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ముఖ్యంగా ఈ మద్యం తాగే వాళ్ళు కానీ లేదంటే గాంజాయికి సంబంధించినటువంటి యువకులు ఎక్కువగా ఇలాంటి డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని, ఎందుకు ఈ ఏరియాల పైన పోలీసులు ఎక్కువ నిఘా ఎందుకు పెట్టట్లేదు అసలు? సో పోలీసులు చెప్తున్నా వాళ్ళ దగ్గర స్టాఫ్ తక్కువ ఉంది, మేమంతా లాండ్ ఆర్డర్కే వెళ్తా ఉన్నాం, అయినప్పటికీ మేము చూస్తా ఉన్నాం. కానీ వీళ్ళు కూడా యూత్ కూడా యువకులు కూడా ఈ గాంజా తాగేటోళ్లకు క్లారిటీ తెలుసు. పోలీసులు ఎక్కడ రైడ్ చేస్తారు, ఎక్కడ తనిఖీలు చేస్తారు, ఎక్కడ గస్తీ చేస్తారు, పెట్రోలింగ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉండదు అన్నది వీళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంది. కాబట్టి ఎక్కడైతే ఆ డాట్స్ ప్లేస్ ఉందో పోలీసులు ఎక్కడికైతే చేరుకోరు. ఎందుకంటే రొటీన్ చెకప్ లో భాగంగా రొటీన్ పెట్రోలింగ్ జరుగుతూ ఉంటది వాళ్ళకు. ఈ ఏరియాలో తిరగాలి, ఈ ఏరియాలో అని వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా చేస్తూ ఉంటే వాళ్ళ దృష్టికి వస్తే ఓకే. కానీ ఇలా దూరంగా లేకపోతే సడన్ గా జరిగే వాటి మీద పోలీసులు కూడా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు మేమైతే 100కు డయల్ చేయండి, ఎందుకంటే చాలా ఎక్కడెక్కడ ఏదేదో జరుగుతుంది కాబట్టి మాకు 100 డయల్ చేస్తే మేము వచ్చి ఖచ్చితంగా 10 నిమిషాల్లో మీ దగ్గరికి పోలీసులు ఉంటారని చెప్తున్నప్పటికీ ఒక్కొక్కసారి వీలు కాదు. ఇప్పుడు అలాంటప్పుడు భయాందోళన ఉన్నప్పుడు, టెన్షన్ లో ఉన్నప్పుడు చాలా మంది 100 డయల్ చేయాలంటే కూడా భయపడతారు. సో కాబట్టి పోలీసులు ఎవరైతే ఇలాంటి సంఘటనలు దొరికిన వాళ్ళకు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివి కంట్రోల్ చేయొచ్చని సామాన్య పౌరులు అయితే పోలీసులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.